తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో స్కామ్ ఇది. వేద ఆశీర్వచనంలో భక్తులకు కప్పే వస్త్రం కొనుగోలుపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 2 నెలల క్రితమే బోర్డు మీటింగ్లో ఈ అంశం చర్చకొచ్చింది. నాణ్యత లేని వస్త్రాన్ని పట్టు వస్త్రంగా టీటీడీకి సరఫరా చేసినట్టుగా గుర్తించారు. 2010 నుంచి టీటీడీకి వస్త్రాలు సరఫరా చేస్తోంది నగరికి చెందిన VKS ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ. పట్టు పేరుతో జరిగిన ఈ అవినీతి అక్షరాల 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని టీటీడీ బోర్డు అంచనా వేస్తోంది. ఇప్పటికే టీటీడీకి విజిలెన్స్ నివేదిక కూడా అందింది. ఈ కేసు దర్యాప్తుని ACBకి బదిలీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా సరఫరా జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, నాణ్యత లేని వస్త్రాన్ని పట్టు వస్త్రంగా చూపించి టీటీడీకి సరఫరా చేశారు. ఎంతకాలంగా జరుగుతోంది? అక్షరాల 50 కోట్ల మేర అవినీతి జరిగింది అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరుగుతోంది అన్నది మనం గమనించాలి. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా గత సెప్టెంబర్లో జరిగిన పాలక మండలి సమావేశంలోనే ఇది చర్చకు వచ్చింది. ఈ అంశాన్ని ఒక ఎజెండాగానే బోర్డు చర్చించింది. అయితే అప్పటికే విజిలెన్స్ నివేదిక కూడా టీటీడీకి చేరింది. ఆ తర్వాతనే ఈ కేసును ACBకి ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ BR నాయుడు ప్రకటించిన తర్వాత ప్రభుత్వానికి లేఖ రాశారు CBI అండ్ SO ద్వారా. ఖచ్చితంగా ఈ కేసును ACBకి ఇచ్చి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి టీటీడీ బోర్డు ఈ మేరకు లేఖ కూడా రాసింది. అయితే దాదాపుగా 54 కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసినట్టుగా ఇప్పటివరకు టీటీడీ గుర్తించింది. అయితే ప్యూర్ మల్బరీ సిల్క్తో తయారు చేయాల్సినటువంటి వాటిని పాలిస్టర్తో తయారు చేసినట్టుగా గుర్తించారు. ఒక్కో ధర 1350 రూపాయలకు ఒక్కొక్క దుప్పటా కొన్నట్లుగా ఇప్పటివరకు టీటీడీ గుర్తించింది. అయితే భక్తుడు ఎవరైనా స్వామివారిని దర్శించుకున్న సమయంలో వేదాశీర్వచనం కావాలంటే 3000 రూపాయలు టీటీడీకి టికెట్ కడతారో ఆ ధర మేరకే టికెట్ కొనుగోలు ప్రతి భక్తుడికి కూడా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయడంతో పాటు ఏదైతే శ్రీవారి వస్త్రంగా భక్తులకి కప్పిన తర్వాత వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చేది సాంప్రదాయంగా ఆనవాయితీగా టీటీడీలో కొనసాగుతుంది. అయితే 2010 నుంచి కూడా ఒకే ఏజెన్సీకి ఒకే టెండర్దారుడికే సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే 2015 నుంచి 25 వరకు ఈ 10 ఏళ్లలో ఎంత దోపిడీ జరిగింది అన్న దానిపై చైర్మన్ ఇప్పటికే మాట్లాడారు. ఈ మేరకు లేఖ రాశారు. ఖచ్చితంగా మల్బరీ పట్టు లేని పాలిస్టర్ వస్త్రాన్ని ఇప్పటివరకు కూడా భక్తులకు కప్పి టీటీడీకి పెద్ద ఎత్తున మోసం చేశారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నదే ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వానికి అందినటువంటి ఈ నివేదిక ఆధారంగానే ACBలో కూడా రంగంలోకి దిగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిబంధనలు ఏ రకంగా అతిక్రమించారు, టెండర్ ప్రక్రియ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్లో ఎక్కడైనా వైలేషన్ జరిగిందా అన్న దానిపై ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పట్టు వస్త్రాలుగా భావించి ఇప్పటివరకు భక్తులు కట్టారో దానిపైన శంకుచక్రంతో పాటు ఓం శ్రీ నమో వెంకటేశాయ అన్న వరడి కూడా ఉండాలి. అంటే ఇదంతా కూడా నగిరి ప్రాంతంలో కొత్తపేట అనే ఒక గ్రామంలో కొనసాగుతుంది కాబట్టి తమిళనాడుకు సంబంధించిన ఒక ఏజెన్సీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏజెన్సీ ఎంతకాలంగా ఎవరి అండదండలతో ఇది నడుపుతూ వస్తుంది, దీని వెనకాల ఎవరున్నారు అన్న దానిపై ప్రధానమైనటువంటి ఫోకస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్కామ్ను బయట పెట్టాలని చెప్పి టీటీడీ భావించింది. కాబట్టి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకే ACB రంగంలోకి దిగే అవకాశం ఉంది. ACB ఎవరెవరిని విచారించి నివేదిక ఇవ్వబోతోంది, ఎవరిని ఈ కేసులో నిందితులుగా చేర్చబోతుంది, అసలు మొత్తంగా 54 కోట్ల రూపాయల స్కామ్లో ఎవరికి ఎంత మేర వాటాలు అందాయని దానిపై కూడా విచారణ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీలో మరో స్కామ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పరకామణి టీటీడీ కల్తీ నెయ్యి కేసులు ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో స్కామ్ వెళ్లికి రావడంతో పెద్ద ఎత్తున భక్తుల్లో కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.